ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చేసి మన కృష్ణాది బ్యారేజ్ మీద ఫ్రెండ్స్, ప్రకాశం బ్యారేజ్ మీద. మీకు ఇప్పుడు మన బ్యాక్ సైడ్ కూడా మంచి వ్యూ చూపిస్తాను. ఇది అయిన తర్వాత ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ చూపిస్తాను ఫ్రెండ్స్. బోర్డు అనేది పైన బోర్డు చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్ ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్నాం. మీకోసం మనం అద్భుతమైన వీడియో తీయడం కోసం వచ్చాం. ఇప్పుడు మనకి ఇటు పక్క చూపిస్తాం ఫ్రెండ్స్, ఈ లొకేషన్ అంతా కూడా. వాటర్ లొకేషన్ చూసారు ఫ్రెండ్స్, అది వాటర్ అనేది ఫ్లోటింగ్ ఎక్కువ అవడంలో మనకి గేట్ అనేది తీస్తారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, వాటర్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. మనకు ఆ పైన అనేది కొండ. చూడండి ఫ్రెండ్స్, మన వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇది అంతా కూడా కళ్ళు చెదిరిపోతాయి ఫ్రెండ్స్. ఇది మనకి కృష్ణానదిలో అస్తమానం కూడా వాటర్ అనేది ఒక పక్క ఉంటే కానీ రెండో పక్క ఉండదన్నమాట. ఇది అనేది వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువైపోవడం వల్ల వదులుతాడు. వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మొత్తం అనేది కొండ ఉంది ఫ్రెండ్స్. అలాగా మీకు కనిపిస్తున్నది వచ్చేసి రైల్వే బ్రిడ్జ్ ఫ్రెండ్స్. మొత్తం కూడా డబుల్ లైన్ ఉంటుంది. మన డైరెక్ట్ గా మనకి అక్కడికి అనేది అటాచ్మెంట్ అయి ఉంటుంది అనమాట. విజయవాడ రైల్వే స్టేషన్ కి. మనకి రైల్వే బ్రిడ్జ్ కి అవుట్ సైడ్ ఏమో తాడేపల్లి ఫ్రెండ్స్, కృష్ణా కెనాల్ జంక్షన్ అంటారు. అది ఓ పక్క మద్రాసులో వెళ్ళిపోతుంది, మనకి చెన్నై వెళ్ళిపోతుంది. ఇంకో పక్క వచ్చేసేమో మన మంగళగిరి, గుంటూరు, హైదరాబాద్ లో ఇంకో పక్క వెళ్ళిపోతుంది. ఇలా వచ్చి చూసేసరికి మనకి మొత్తం అనేది పోయిన పుష్కరాలకే మనకి ఎలివేషన్ అనేది మొత్తం కూడా అప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో పూర్తి చేశారు ఫ్రెండ్స్. అంతా కూడా చాలా అద్భుతంగా కట్టారు ఫ్రెండ్స్. చూడండి, మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చేసి ఫ్లైఓవర్. అది మన చంద్రబాబు నాయుడు గారు టైంలో కట్టిన ఫ్రెండ్స్. ఇది ఈ ఫ్లైఓవర్ అప్పుడులో కట్టిందన్నమాట ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతంగా ఫ్రెండ్స్. ఇది సింగిల్ పిల్లర్ మీద మనకి సర్కిల్ అనేది చాలా ఎఫెక్టివ్ ఉంది ఫ్రెండ్స్. మొత్తం అంతా కూడా మనకి అది బ్యాక్ సైడ్ చూసుకుంటే కనకదుర్గం కొండ ఫ్రెండ్స్. అది మీకు ఆ వ్యూ చూపిస్తాను. మనకి ప్రకాశం బ్యారేజ్ బ్రిడ్జ్ అనేది అడ్రస్ చేసింది అనమాట. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూపిస్తాను మన వెహికల్ అనేది అక్కడ. ఇవన్నీ కూడా ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఫ్రెండ్స్. ఇవన్నీ మొత్తం కూడా గేట్లు ఇవన్నీ ఎంత కూడా ఓపెన్ చేసి ఉంటుంది. మనకి ఆ పక్క వచ్చేసి కొండ, ఇది పక్క వచ్చేసరికి కొండ ఫ్రెండ్స్. ఇది రెండు కొండల మధ్యలో అనేది ప్రకాశం బ్యారేజ్ అనేది నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి అందుకే ఫ్రెండ్స్ అప్పట్లో మనకి విజయవాడలో ఈ బ్యారేజ్ లేకముందు వాటర్ అంతా కూడా సముద్రంలోకి వెళ్ళిపోయాయి ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా వాటర్ సముద్రంలోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ బ్యారేజీ కట్టిన తర్వాత అనేది వాటర్ అనేది ఆగింది. మీకు ఈ బ్యాక్ సైడ్ కనపడుతుంది వచ్చేసి కొంచెం లెంతీగా ఉంది. అది మరి చూపిస్తాను మీకు. అది భవానీ ఐలాండ్ అనమాట. మొత్తం అక్కడ అనేది లుకింగ్ చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది మొత్తం అంతా. చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్లోటింగ్ అనేది. మీకు మళ్ళీ మే నెల, జూన్ నెల వచ్చిందంటే మీకు ఈ వాటర్ అనేది కనపడవు ఫ్రెండ్స్. ఎందుకంటే ఓ పక్కే ఉంటాయి. ఈ అనేది మనకి గేట్లు, డ్యామ్ గేట్లు అనేది ఎత్తడం వల్ల మీకు ఈ వాటర్ ఫ్లోటింగ్ అనేది అవుతుంది. కానీ మామూలుగా అయితే ఈ ఫ్లోటింగ్ ఉండదు ఫ్రెండ్స్. మొత్తం అంతా ఈ పక్క అంతా చుక్క నీళ్ళు ఉండదు ఫ్రెండ్స్. ఇసుక మొత్తం ఇసుకతో నిండిపోద్ది అన్నమాట, వాటర్ లేకుండా. కేవలం మనకి ఈ రైనీ సీజన్ కాబట్టి వాటర్ అంతా కూడాను గేట్, డ్యామ్ గేట్లు అనేది కొంచెం ఎత్తడం జరిగింది. అందుకే మనకి వాటర్ ఫ్లోటింగ్ అనేది ఇలా ఉంది. మీకు గేట్లు ఇప్పుడు మన బ్రిడ్జ్కి ఈ పక్క ఉన్నాం ఫ్రెండ్స్, ఆ పక్క చూపిస్తాం. చూసారు ఫ్రెండ్స్, ఎప్పుడు రద్దీ ఉంటుంది దాడటానికి అనేది ఉండదు మనకి. అంత రద్దీగా ఉంటుంది అంతా కూడా. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ మొత్తం కృష్ణా వాటర్ ఫ్రెండ్స్. ఇది మొత్తం కూడా కనపడుతుంది ఫ్రెండ్స్. ఇది గేట్లు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మొత్తం కూడా గేట్లు అనమాట. చూసారు ఫ్రెండ్స్, ఇది ఎలా ఉందో. వాటర్ మొత్తం వాటర్తో నిండిపోయి ఉంటుంది కృష్ణా అంతా కూడా. మొత్తం 24 hours పోలీసులు కాపలా అనేది ఉంటుంది ఇక్కడ. చాలా బాగుంది ఫ్రెండ్స్ మొత్తం కూడా వ్యూ అనేది. ఇది వచ్చేసి ఇంకో గేట్ ఫ్రెండ్స్. ఇది ఇంకో గేట్ అన్నమాట. గేట్ అనేది ఎత్తేసారు. అది వచ్చి దుర్గమ్మ గుడి ఫ్రెండ్స్. అది కొండ. ఇది వచ్చేసి ఇంకోటి ఫ్రెండ్స్. ఇది గేట్లు పైకి ఎత్తడానికి అనేది ఇలా ఉంటాయి అనమాట. దీని ప్రతి కూడా ఇప్పుడు మొత్తం కృష్ణాది వ్యూ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కూడా ఇవన్నీ గేట్లు అనమాట. మీకు ఈ 7 నుంచి 8 దాకా కనపడతాయి. చూపిస్తాను. మొత్తం కూడా గేట్లు ఫ్రెండ్స్. ఎంత వాటర్ ఫ్రెండ్స్. మనకి ఆ పక్క వచ్చేవారికి తాడేపల్లి ఫ్రెండ్స్. అదంతా తాడేపల్లి అనమాట. చూస్తాం ఫ్రెండ్స్. అది కాకుండా ఇదంతా వాటర్. ఈ పుష్కర్ ఘాట్ ఫ్రెండ్స్. అది పుష్కరాలకి స్నానాలు చేసేది. గుడి దగ్గరికి వచ్చిన స్నానం చేస్తాం ఫ్రెండ్స్. మీకు ఇలా చూసుకుంటే అమ్మవారి గుడి ఫ్రెండ్స్. ఇది పైన ఓం బొమ్మ కనపడుతుంది కదా మీకు, అది అమ్మవారి గుడి అనమాట. మీకు కనిపిస్తుంది వచ్చేసి మొత్తం కూడా. ఈ వేవ్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా వాటర్ అనేది ఈ వైపు అనేది స్టాక్ ఉంటాయి. ఇంతకు మీకు రైల్వే బ్రిడ్జ్ చూపించాను ఫ్రెండ్స్. రైల్వే బ్రిడ్జ్ చూపించిన వైపు అనేది వాటర్ స్టాక్ అనేది ఉండదు. అది ఇటువైపు వాటర్ అనేది ఎక్కువైపోతే ఆ పక్క అనేది వదులుతారన్నమాట. ఇది వచ్చేసి మనకి ఏలూరు సైడ్ వెళ్తాయి ఫ్రెండ్స్. ఈ వాటర్ అనేది ఈ సైడ్ నుంచి అవి దాని గేట్లు అనమాట. ఇవన్నీ కూడా మొత్తం కూడా గేట్లు అవి. ఆ గేట్లు ఎత్తితేనే మనకి అవుట్ సైడ్ వాటర్ అనేది అవుతాయి.
వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చి కొండ అనమాట. ఇది జూమ్ చేయకుండా కొండ పక్కనే ఉన్నాము. మీకు చాలా అద్భుతంగా కనపడుతుంది. ఇప్పుడు బండి మీద వెళ్తే మీకు చూపుతాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా చూడండి, కొండ చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యూ అనేది చాలా బాగుంది. చాలా గట్టి కొండ ఫ్రెండ్స్. ఇది మనకి కృష్ణానది పక్కనే ఉంది. ఇప్పుడు మీకు ఎక్కడికి వెళ్తామంటే మన కృష్ణానది మధ్యలో ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జ్ ఉంది కదా ఫ్రెండ్స్. ఆ రైల్వే బ్రిడ్జ్ అనేది చూపించడం కోసం చూద్దరు. కానీ మీకు కృష్ణానదిలో రైల్వే బ్రిడ్జ్ కంటే ముందు కూడా ఇక్కడ వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ప్రకాశం బ్యారేజ్ ఈ సైడ్ నుంచి చూపిస్తాను. ప్రకాశం బ్యారేజ్ గేట్లు కానీ మీకు ప్రకాశం బ్యారేజ్లో వాటర్ చాలా అద్భుతంగా కనపడతాయి అనమాట. వ్యూ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం కూడా చూపిస్తాను చూద్దరు. కానీ చాలా బాగుంటుంది. అద్భుతమైన లొకేషన్ అన్నమాట. ఈ కొండకి ఇటువైపు తిరిగితే మనకి మొత్తం పాలలా కనపడుతుంది. ఇటువైపు చూస్తాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ప్రకాశం బ్యారేజ్ గేట్లు కానీ వాటర్ కానీ పాలలా ఉంటుంది అనమాట. మొత్తం అంతా వాటర్ అంతా కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్. వాటర్ అనేది ఎలా ఉందో మీకు అద్భుతంగా పెద్దగా కనపడుతుంది అనేది అమ్మవారి కొండ. మనకి ఇదంతా ప్రకాశం బ్యారేజీ. ఈ ప్రకాశం బ్యారేజీ గేట్లు జూమ్ చేసి చూస్తాను ఎంతవరకు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా గేట్లే అన్నమాట. మొత్తం అన్నీ కూడా గేట్లే, ప్రకాశం బ్యారేజీ గేట్లు. ఇవి వచ్చేసరికి వాటర్ చూసారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి పాలలాగా. ఆ గేట్లు అనేది ఏదో కొద్ది శాతం మాత్రమే ఎత్తారో దానివల్ల ఇంత వాటర్ వస్తుంది. మనకి ఎండాకాలం అనేది వాటర్ ఉండదు. అంతా కూడా అవుట్ సైడ్గా మనది అంతా కూడా ప్రకాశం బ్యారేజీకి అది విజయవాడ ఫ్రెండ్స్. మొత్తం అంతాను మన ఫోను ఏదో కొంచెం తక్కువ కాబట్టి క్లారిటీ కొంచెం తక్కువ వస్తుంది. ఇక కనపడుతుంది మీకు అటు పక్క అంతా హైవే బ్రిడ్జ్ అనమాట. అది మన ఈ కలకత్తా హైవే నుంచి ఇది హైదరాబాద్ వైపుల హైవే. అది చీలిపోద్ది హైవే ఇక్కడికి వచ్చేసరికి. చూడండి ఫ్రెండ్స్, వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. వాటర్ మీకు సమ్మర్ డేస్లో కనపడవు ఫ్రెండ్స్. ఈ వాటర్ అనేది ఇప్పుడు మాత్రం ఏంటంటే పైన వర్షాలు ఎక్కువైపోవడం వల్ల శ్రీశైలం బ్యారేజీలో వాటర్ ఎక్కువై ఆ డ్యామ్లో వాటర్ కింద వదలడం వల్ల మన కృష్ణానదిలోకి వచ్చి కృష్ణానదిలో ఎక్కువైన వాటర్ అన్నీ కూడా మనకి కిందకు వదులుతాయి అన్నమాట. లేకపోతే మీకు ఈ వైపు అంతా ఇసుకే ఉంటుంది కానీ వాటర్ అనేది కనపడదు. ఇది వచ్చేవారికి కొండ ఫ్రెండ్స్. అంతా మన పక్కనే ఉంటుంది కొండ. రెండు కొండల మధ్య నిర్మించడం జరిగింది ప్రకాశం బ్యారేజీ అనేది. ముందుకెళ్ళి మనం రైల్వే బ్రిడ్జ్ ఉంది కదా ఫ్రెండ్స్. అది ఈ రైల్వే బ్రిడ్జికి దగ్గరికి వెళ్ళి తీసి చూపిస్తాను మీకు చూద్దరు. కానీ ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, ఇది ఇలా వచ్చేవారికి ఇదంతా పుష్కర్ ఘాట్. ఇది కనపడుతుంది కదా ఇక్కడ మొత్తం కూడా పుష్కర్ ఘాట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ పుష్కరాల టైంలో మొత్తం అంతా కూడా రెడీ చేశారు. ఇది అప్పటి నుంచి ఇప్పుడు చెప్పి చదవలేదు ఎలా ఉన్నదో తయారు చేసినప్పటికీ అలాగే ఉందన్నమాట. మొత్తం కూడా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం వీడియో అనేది ఎండ్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ పడవలు అనేది వేటకెళ్తాం ఫ్రెండ్స్. కృష్ణానదిలో వేటకెళ్ళి చేపలు పట్టుకునే వాళ్ళే అలా ఫ్రెండ్స్ పడవలు మొత్తం కూడా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు మొత్తం అంతా కూడా ఇప్పుడు మనం మొత్తం రైల్వే బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాం. పక్కన ఉన్నాం రైల్వే బ్రిడ్జ్ పక్కన. మీకు బ్రిడ్జ్ అంతా కూడా చాలా క్లారిటీగా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మొత్తం బ్రిడ్జి కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్. మీకోసమే వచ్చాను నేను అంత దూరం నుంచి ఇక్కడ వరకు కూడా. కనపడుతుంది ఫ్రెండ్స్ ఎలా ఉందో వ్యూ అనేది, బ్రిడ్జి వ్యూ అనేది. కరెక్ట్ మనకి ఆ పక్కన అనేది విజయవాడ రైల్వే స్టేషన్ అనమాట. విజయవాడ జంక్షన్. ఇలా వచ్చేవాడికి కృష్ణా కెనాల్ జంక్షన్. ఇప్పుడు మీకు ఇటువైపు చూపిస్తాం ఫ్రెండ్స్. బ్రిడ్జ్ ఇలా తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ కొండ ఉంది ఫ్రెండ్స్. కొండ మీద గుడి అనేది కట్టిస్తున్నారన్నమాట. దాదాపు ఇది 10 సంవత్సరాల నుంచి కడుతున్నారు వెంకటేశ్వర స్వామి గుడి. అంటే గుడి అనేది పూర్తి అయిపోయింది కానీ ఈ అపార్ట్మెంట్ అనేది మళ్ళీ కొత్తగా నిర్మించడం జరుగుతుంది కొండ మీద. ఈ లొకేషన్ అనేది చాలా అద్భుతం ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం కూడా మీకు అన్నీ కూడా చూపిస్తాను. మన వీడియో అనేది ఇంకో నిమిషంలో ఎండ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు మీకు అద్భుతమైన లొకేషన్ అనేది మొత్తం అంతా కూడా చూపించాం ఫ్రెండ్స్. ఇది మీ అందరికీ కూడా నచ్చిందని ఆశిస్తున్నాను. మన వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాగా చూడండి ఫ్రెండ్స్, మొత్తం కూడాను యాక్టివ్ వ్యూ. ప్రతి ఒక్కరు కూడా మా వీడియో చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకోసం కష్టపడి తీసాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎలా ఉందో వీడియో అనేది. మీకు కామెంట్ పెట్టేదాన్ని బట్టి మనం అనేది వీడియో మెరుగుపరచడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తం కూడా మీకు కావాల్సిన అనుగుణంగా వీడియో అనేది మారుస్తాం ఫ్రెండ్స్. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.